అగ్నివీర్ అర్థమెటిక్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2లోకి అయితే ఎంటర్ అవుదాం. ఓవరాల్గా ఇందులో 25 to 60 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.8 into 0.08 డివిజిబుల్ బై 0.64. సింప్లిఫికేషన్ క్వశ్చన్. సో వి బాడ్మాస్ రూల్ పరంగా ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలంటే డివిజన్ సాల్వ్ చేయాలి. సో 0.8 ఇంటూ 0.08 డివిజిబుల్ బై 0.64. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేస్తే 0.08 వన్స్ 0.8 టైమ్స్ పోద్ది. 0.64 అనేది 8 టైమ్స్ పోద్ది. 0.08 ఇంటూ 8 చేస్తే 0.64 వాల్యూ వస్తుంది. సో మరి ఇక్కడ 8 వన్స్ 8 ఇంటూ 0.1 అంటే ఎగ్జాక్ట్గా 0.1 టైమ్స్ పోతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి 0.1. 8 ఇంటూ 0.1. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి సి ఫర్ క్యాట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ 9600? 9600కి టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఫ్యాక్టర్ తల కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు సపోజ్ 12 అనే నెంబర్ ఉంది. 12కి టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం అంటే 12 ఏ టేబుల్లో పోద్ది? 1 టేబుల్లో పోద్ది, 2 టేబుల్లో పోద్ది, 3 టేబుల్లో పోద్ది, 4 టేబుల్లో పోద్ది, 6 టేబుల్లో పోద్ది, 12 టేబుల్లో పోద్ది. అంటే 12 ఓవరాల్గా 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్, 12 టేబుల్లో పోద్ది. అంటే 12కి ఓవరాల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నాం. 12కి టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నాం. మరి అదేవిధంగా 9600 అనే నెంబర్కి టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. మరి చిన్న నెంబర్ కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. మనకి ఇచ్చిన వాల్యూ పెద్ద వాల్యూ. సో మరి అలాంటి నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, సో చూడండి నేను చెప్తున్నాను. 9600ని ఎలా రాయొచ్చు అంటే 96 ఇంటూ 100 అని రాయొచ్చు. 96 ఇంటూ 100. మళ్ళీ 96ని ఎలా రాయొచ్చు? 6 ఇంటూ 16 అని రాయొచ్చు. 6 ఇంటూ 16. మళ్ళీ 6ని ఎలా రాయొచ్చు అంటే 2 3s అని రాయొచ్చు. 2 3s. 16 ఎలా రాయొచ్చు? 2 power 4 అని రాయొచ్చు. 16 2 power 4 అంతే కదా. 2 power 4 వాల్యూ 16. మళ్ళీ 100ని ఏ విధంగా రాయొచ్చు అంటే 10 10s అని రాయొచ్చు. మళ్ళీ 10 2 ఇంటూ 5. మళ్ళీ 10 2 ఇంటూ 5. సో ఓవరాల్గా బేసెస్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే ఓవరాల్ 2లు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1. ఇక్కడ 2 power 4 అంటే 4 2s ఉన్నాయి. 4 + 1 5, 6 7 అంటే 2 power 7 ఇంటూ 5లు ఎన్ని ఉన్నాయి? 5లు 2 ఉన్నాయి. 5లు 2 5 స్క్వేర్. అండ్ అదేవిధంగా 3లు ఎన్ని ఉన్నాయి అంటే 1 ఉంది. 3 power 1 అంటే క్రోనికల్ ఫామ్ 9600కి క్రోనికల్ ఫామ్ ఎంత వచ్చింది అంటే 2 power 7 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 3 power 1 వచ్చింది. మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. మరి క్రోనికల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే పైన పవర్ ఉంది చూసారా, ప్రతి పవర్కి కూడా 1 యాడ్ చేయాలి. 7కి 1 యాడ్ చేస్తే ఎంత? 8. 2కి 1 యాడ్ చేస్తే ఎంత? 3. 1కి 1 యాడ్ చేస్తే ఎంత? 2. 8 3s 24, 24 2s 48. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 48 ఫ్యాక్టర్స్ వస్తాయి. 48 ఫ్యాక్టర్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఎలాగైతే చెప్పారో 9600కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతాడు. మన 9600 అనేది ఏ టేబుల్లో పోతుందో మనం ప్రతిదీ ఐడెంటిఫై చేసుకొని వెళ్ళలేం కాబట్టి మనం ఏం చేస్తామో 9600కి క్రోనికల్ ఫామ్ రాయాలి. క్రోనికల్ ఫామ్ అంటే ఏమీ కాదు, ఏదైనా ఒక సంఖ్యని ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం కింద రాస్తే దాన్నే క్రోనికల్ ఫామ్ అంటాం. అంటే బేసిస్లో ఉన్న నెంబర్స్ అన్నీ చూసారా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మరి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మరి క్రోనికల్ ఫామ్ 2 power 7 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 3 power 1 వచ్చింది. మరి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రతి పవర్కి కూడా 1 యాడ్ చేయాలి. 7కి 1 యాడ్ చేస్తే 8 అవుద్ది. 2కి 1 యాడ్ చేస్తే 3 అవుద్ది. 1కి 1 యాడ్ చేస్తే 2 అవుద్ది. సో 8 3s 24, 24 2s 48. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయంటే 48 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎలాంటి పెద్ద నెంబర్ అయినా సరే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ 2100? 2100లో మొత్తం ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఇందాక క్వశ్చన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు.
బట్ ఇక్కడ ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడుగుతున్నాడు. మరి ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్రోనికల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రోనికల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి 2100 ఎలా రాయొచ్చు? 21 × 100 అని రాయొచ్చు. 21 ఎలా రాయొచ్చు? 3 7s అని రాయొచ్చు. 100 ఏ విధంగా రాయొచ్చు? 10 × 10 అని రాయొచ్చు. 10 ఎలా రాయొచ్చు? 2 5s అని రాయొచ్చు. 2 5s. మళ్ళీ ఇక 10 ఎలా రాయొచ్చు? 2 × 5 అని రాయొచ్చు. ఓవరాల్గా 2లు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. అంటే 2 స్క్వేర్. 3లు ఎన్ని వచ్చాయి? 1. 3 పవర్ 1. 5లు ఎన్ని ఉన్నాయి? 5లు 2 ఉన్నాయి. 5 స్క్వేర్. 7లు ఎన్ని ఉన్నాయి అంటే 1 ఉన్నాయి. సో 2100కి క్రోనికల్ ఫామ్ ఎంత వచ్చింది అంటే 2 స్క్వేర్ × 3 పవర్ 1 × 5 స్క్వేర్ × 7 పవర్ 1. మరి క్రోనికల్ ఫామ్ వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకో, ప్రతి పవర్కి కూడా 1 యాడ్ చేసి మల్టిప్లై చేయమన్నాడు ముందు సమ్మలాగా. బట్ ఇక ఏం అడుగుతున్నాడు? ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ప్రధాన కారణాంకాలు కావాలంటే పైన పవర్స్ ఉన్నాయి చూసారా, ఆ పవర్స్ని యాడ్ చేస్తే సరిపోద్ది. అంటే 2 + 1 + 2 + 1, 2 + 1 3, 3 + 2 5, 5 + 1 6. టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ఆన్సర్ ఏం చెప్తావు? 6 అని చెప్తావు. మరి ఇదే క్వశ్చన్కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడిగాడు అనుకోండి, ఏం చెప్పాలి? 2 + 1 3, 1 + 1 2, 2 + 1 3, 1 + 1 2, 3 2s 6, 6 3s 18, 18 2s 36. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి 36. చూసారా ఫస్ట్ ఆప్షన్లో ఉంది. బట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తే సరిపోద్ది. ఫ్యాక్టర్స్ కావాలి అంటే ప్రతి పవర్కి కూడా 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ప్రతి పవర్కి కూడా 1 యాడ్ చేయవలసిన లేదు, డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ పైన పవర్స్ని కలిపేస్తే సరిపోద్ది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఆన్సర్ 36. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఆన్సర్ 6. రెండింటికి చాలా తేడా ఉంది, చూసుకోండి. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 3,45,926? 3,45,926లో 5 యొక్క స్థాన విలువ ఎంత అని అడుగుతున్నాడు. 5 యొక్క స్థాన విలువ. సో 5 యొక్క ఎప్పుడైనా ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి, ప్లేస్ వాల్యూ అడిగితే 5 యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి 5 × ఇది ఏ ప్లేస్లో ఉంది అంటే ఇది 1s ప్లేసు, ఇది 10s ప్లేసులు, ఇది 100s ప్లేసు, ఇది 1000s ప్లేస్లో ఉంది. సో మరి 5 × 1000, 5 × 1000 అంటే ఎంత? 5000. అంటే 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 5000. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సంఖ్య యొక్క ఎలా ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యలో ఏదో ఒక అంకె యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ప్లేస్ వాల్యూ అడిగినప్పుడు ఏ సంఖ్యనైతే అడుగుతున్నాడో ఆ సంఖ్య ఇంటూ దాని యొక్క స్థాన విలువతో మల్టిప్లై చేయాలి. దాని యొక్క స్థాన విలువ ఎంత అంటే 1000. 1s 10s 100s 1000s. సో 5 × 1000 ఎంత అంటే 5000. అదే 4 యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి, 4 యొక్క ప్లేస్ వాల్యూ అడిగితే 4 × 10,000 40,000 అవుద్ది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వాల్యూ అడిగే అవకాశం ఉంటుంది. కాన్సెప్ట్ అంతా చూసుకోండి. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాడు. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit పర్ఫెక్ట్ స్క్వేర్? అత్యల్ప 4 అంకెల పరిపూర్ణ వర్గ సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. సో 1009 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 1064 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 1000 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 1024 పర్ఫెక్ట్ స్క్వేర్. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 32 స్క్వేర్. 32 స్క్వేర్. సో చూసుకోండి క్వశ్చన్స్ ఎలా కూడా అడుగుతాడు. లీస్ట్ సింగిల్ డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాడు అనుకోండి 1. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేరు? 1 స్క్వేర్. గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాడు అనుకోండి, గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 9, 3 స్క్వేర్. అదే లీస్ట్ డబుల్ డిజిట్ ఎంత అని అడుగుతాడు. లీస్ట్ డబుల్ డిజిట్ ఎంత అంటే 16. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్? 4 స్క్వేర్. గ్రేటెస్ట్ డబుల్ డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అని అడుగుతాడు. గ్రేటెస్ట్ డబుల్ డిజిట్ 81, 9 స్క్వేర్. అండ్ అదేవిధంగా లీస్ట్ ట్రిపుల్ డిజిట్, లీస్ట్ 3 digit పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటాడు. ఏంటి? 100. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్? 10 స్క్వేర్. అండ్ అదేవిధంగా గ్రేటెస్ట్ 3 digit పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అని అడుగుతాడు. గ్రేటెస్ట్ 3 digit పర్ఫెక్ట్ స్క్వేర్ 961. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 31 స్క్వేర్. సో అదేవిధంగా ఇక్కడ రాసిన మిగతావి. సో లీస్ట్ 4 digit పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అని అడుగుతాడు. 1024. ఇప్పుడు మనం చేసిన సమ్ము 32 స్క్వేర్.
గ్రేటెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. గ్రేటెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 9801. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 99 స్క్వేర్. సో అదేవిధంగా సో ఓవరాల్గా మనకి సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్ వరకు నేర్చుకోండి చాలు. అగ్నివీర్కి సంబంధించి 4 డిజిట్ లీస్ట్, గ్రేటెస్ట్, మినిమం నేర్చుకోవాలి అందరూ కూడా. సో నెక్స్ట్ ఇంకా వెళ్తాను అనుకుంటే వెళ్ళొచ్చు. లీస్ట్ 5 డిజిట్, లీస్ట్ 5 డిజిట్ ఎంత అంటే 10,000. లీస్ట్ 5 డిజిట్ ఎంత అంటే 10,000. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ 100 స్క్వేర్. గ్రేటెస్ట్ 5 డిజిట్ ఎంత అని అడుగుతాడు. గ్రేటెస్ట్ 5 డిజిట్ ఎంత అంటే 99856. 99856. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 316 స్క్వేర్ అవుద్ది. 316 స్క్వేర్ 11856 గుర్తుపెట్టుకోండి. సో మినిమమ్ 5 డిజిట్ వరకు కూడా లీస్ట్, గ్రేటెస్ట్ అన్నీ కూడా తెలుసుకోండి. ఇక్కడ రాశాను, అన్నీ కూడా రాశాను. సో ఈ విధమైన క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఎక్కువ ఉంది స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నుంచి. సో నెక్స్ట్ వన్ 85 స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 85 స్క్వేర్. సో చూడండి 85 స్క్వేర్ కావాలి అంటే చాలామంది చేసేది ఏంటి అంటే 85 × 85 మల్టిప్లై చేసేస్తారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 5తో ఎండ్ అయ్యే వాటికి షార్ట్ కట్. 5తో ఎండ్ అయ్యే వాటికి షార్ట్ కట్ ఏంటి అంటే 5 స్క్వేర్ చివరి ఎప్పుడు కూడా 25 వస్తుంది. 5 స్క్వేర్ 25. తర్వాత 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అంటే 9. 8 తర్వాత వచ్చే నెంబర్ 9. 8 9s ఎంత అంటే 72. సో ఆన్సర్ 7225. ఆన్సర్ వచ్చేసరికి ఎంత 7225. ఇలా 5తో ఎండ్ అయ్యే వాటికి ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ 95 స్క్వేర్ అడుగుడు అనుకోండి. మీకు 95 స్క్వేర్ అడిగితే 5 స్క్వేర్ ఎంత 25. 9 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 10. సో 9 10s 90. ఆన్సర్ 9025. అంటే 5తో ఎండ్ అయ్యే వాటికి డైరెక్ట్గా వితౌట్ పెన్ అండ్ పేపర్ అటాక్ చేయొచ్చు. 5 స్క్వేర్ ఎప్పుడు చివర 25 వస్తుంది. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. 8 తర్వాత వచ్చే నెంబర్ 9. 8 9s 72. ఆన్సర్ వచ్చేసరికి 7225. సార్ మరి 5తో ఎండ్ అయ్యేవి కాకుండా మిగిలిన నెంబర్స్కి షార్ట్ కట్ ఏమైనా ఉంది అంటే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 47 స్క్వేర్ కావాలనుకోండి. 47 స్క్వేర్ని మీరు స్క్వేర్ చెయ్యాలి అనుకుంటే సో ఇలా 2 నెంబర్స్ కింద స్ప్లిట్ చేసుకోండి. 4 స్క్వేర్ ఎంత అంటే 16. 7 స్క్వేర్ ఎంత అంటే 49. సో 4 7s 28. 28 2s 56. 9 10 12 2209. సో ఈ విధంగా 2 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏం చేశాను 2 నెంబర్స్ని స్ప్లిట్ చేశాను. 4 స్క్వేర్ ఎంత అంటే 16 అని రాశాను. 7 స్క్వేర్ ఎంత అంటే 49 రాశాను. తర్వాత స్టెప్ ఏంటి 4 ఏళ్ళు 28, 28 ఏళ్ళ 56. సో మొత్తం కలిపితే 2209 వచ్చింది. ఇంకా మీకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీద ఏ మాత్రం డౌట్ అన్నా సరే ఆల్రెడీ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో వెళ్ళి చూడండి. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీద నేను కంప్లీట్ హ్యాండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఒకవేళ మరి 3 డిజిట్ ఇస్తే పరిస్థితి ఏంటి సార్ అంటే 3 డిజిట్ ఇచ్చారనుకోండి 123 స్క్వేర్ అడిగాడు. 123 స్క్వేర్ అడిగాడు మీకు. సో చివరి డిజిట్ని ఎప్పుడు కూడా సెపరేట్ చేసుకోవాలి. 12 స్క్వేర్ ఎంత అంటే 144. 12 స్క్వేర్ 144. 3 స్క్వేర్ ఎంత అంటే 9 వేయకూడదు. సింగిల్ డిజిట్ కాబట్టి 09 అని వేసుకోవాలి. 09. 12 3 36. 36 72. సో 9 2 11 15. సో ఆన్సర్ 15129. సో ఈ విధంగా 3 డిజిట్ కూడా సేమ్ మెథడ్. సో 2 డిజిట్ 3 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో ప్రతి క్వశ్చన్ హ్యాండ్ అవుట్ కూడా యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అందులోకి వెళ్ళి వినండి. సో ప్రెజెంట్కి వచ్చేసరికి 85 స్క్వేర్ అడిగాడు. సో 85 స్క్వేర్ యొక్క వాల్యూ 7225. షార్ట్ కట్ ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పాను మీకు. సో నెక్స్ట్ వన్ 25% ఆఫ్ 800. పర్సెంటేజ్ అనే చాప్టర్లోకి ఎంటర్ అయ్యాము. 25% ఆఫ్ 800 వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో 25% ఆఫ్ 800 అంటే ప్రొసీజర్ కావాలి అంటే 25/100. 25% అన్నా 25/100 అన్నా రెండు ఒకటే. సో 25/100 × 800 ఎంత అని అడుగుతున్నాడు. సో 25% అన్నా 25/100 అన్నా రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి. సో 00 క్యాన్సిల్. 25 8 ఎంత అంటే 200. సో ఆన్సర్ 200. సో ఆప్షన్ సి. అర్థమవుతుందా. సో లేదు అనుకుంటే సార్ 800లో 25% వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎలా అటాక్ చేయాలంటే ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ అనే హ్యాండ్ అవుట్లో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 800లో ఎప్పుడైనా ఒక సంఖ్యలో చివరి నుంచి 1 డిజిట్ మూస్తే అది ఆ నెంబర్లో 10%. చివరి నుంచి 2 డిజిట్స్ మూస్తే అది ఆ నెంబర్లో 1%. మరి 80లో 25% కావాలి. 80లో 25%. 25% అంటే 50% అంటే సగం. 25% అంటే సగంలో సగం.
సో 800 సగం ఎంత 400, 400 సగం ఎంత 200. సో అదే వస్తుంది. లేదు అనుకుంటే 10% వాల్యూ 80, 20% వాల్యూ ఎంత అవుద్ది 160 అవుద్ది. మరి 10% 80 అయితే 5% వాల్యూ ఎంత అవుద్ది 40 అవుద్ది. సో 160 + 40 ఎంత అంటే 200. ఆ విధంగా చేసినా సరే మనకు ఆన్సర్ 200 వస్తుంది. సో ఏ విధంగా అయినా సరే క్లారిటీగా ఉంటుంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ట్రై చేయండి. సో ఎప్పుడు కూడా ఏ ఫార్ములాస్ కూడా ఫాలో అవ్వద్దు. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ 400 ఈజ్ 64? చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. చూసుకోండి, 400లో 64 ఎంత శాతం అని అడుగుతున్నాడు. 400లో 64 ఎంత శాతము? వాట్ పర్సంటేజ్ ఆఫ్ 400 ఈజ్ 64 అంటున్నాడు. మరి 400లో 64 ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో 64/400 × 100. 400లో 64 అనేది అంటే 64 అనేది 400లో ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో ఇది స్టెప్ ఇటు రావాలి అందరికీ కూడా. సో మరి 00 00 క్యాన్సిల్, 4 1s 4 16s. సో మన ఆన్సర్ వచ్చేసరికి 16%. సో 400 క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం చాలా అర్థం చేసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు లిటరల్లీ. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 400 ఈజ్ 64? ఇంకా బండగా చెప్పాలి అంటే ఆఫ్ తర్వాత ఎవడైతే వచ్చాడో వాడిని ఎప్పుడు కూడా డినామినేటర్లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో 400. సో 64 400లో ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నాడు. 64/400 × 100. సో 00 00 క్యాన్సిల్, 4 1 4 16. సో ఆన్సర్ 16%. సో నెక్స్ట్ వన్, బై వాట్ పర్సెంట్ షుడ్ 500 బీ ఇంక్రీజ్డ్ టు గెట్ 600? 600 రావడానికి 500ని ఎంత శాతం పెంచాలి అంటున్నాడు. 600 రావడానికి 500ని ఎంత శాతం పెంచాలి అని అడుగుతున్నాడు. మరి 500 నుండి 600 వెళ్ళాలంటే ఎంత పెంచాలి? 100 రూపాయలు పెంచాలి, అంతే కదా. రూపాయల పరంగా అయితే 100 రూపాయలు పెంచాలి. సంఖ్యను అంటే 500 600 అవ్వాలట. 500 600 అవ్వాలంటే ఎంత పెరగాలి? 100 పెరగాలి. దేనిపైన పెరగాలి? 100 అనేది 500 పైన పెరగాలి. ఇంటూ 100. 00 00 క్యాన్సిల్, 5 1s 5 20s. సో ఎంత పర్సంటేజ్ పెరగాలి అంటే 20% పెరగాలి. సో క్లియర్గా అడుగుతున్నాడు క్వశ్చన్. వాట్ పర్సంటేజ్, బై వాట్ పర్సెంట్ షుడ్ 500 బీ ఇంక్రీజ్ టు గెట్ 600 అంటున్నాడు. అంటే 500 అనే సంఖ్య 600 అవ్వాలంటే ఎంత పర్సంటేజ్ పెంచాలి అని అడుగుతున్నాడు. అమౌంట్ పరంగా ఈవెన్ నెంబర్ పరంగా అయితే 500 600 అవ్వాలంటే 100 పెంచితే సరిపోద్ది. బట్ ఎంత శాతం పెంచాలని అడుగుతున్నాడు. 100 పెంచాలి. దేనిపైన పెంచాలి? 500 పైన పెంచాలి. సో 100/500 × 100. సో క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 20%. సో లేదు అనుకుంటే జాగ్రత్తగా ఆలోచించండి. సో జస్ట్ చెక్ చేయండి. 500లో 10% ఎంత? 50. 20% ఎంత? 10% 50 అయితే 20% ఎంత? 100. 500 100 కలిపితే 600 వస్తుందా? అంటే 20% కలిపితేనే అవుతుంది. సో ఆన్సర్ 20%. అలాగైనా చెక్ చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వన్, డిక్రీజ్ 900/10% అంటున్నాడు. డిక్రీజ్ 900/10%. అంటే 900లో 10% తగ్గిస్తే వచ్చే విలువ ఎంత అని అడుగుతున్నాడు. 900ను 10% తగ్గిస్తే ఎంత అని అడుగుతున్నాడు. 900లో 10% తగ్గిస్తే 10 అంటే ఎంత? 90. 900లో 90 తీసేస్తే ఎంత అవుతుంది? 810. ఈజీ క్వశ్చన్. ఆన్సర్ 810. ఈజీ బిట్. 900ని 10% తగ్గిస్తే ఎంత అని అడుగుతున్నాడు. 900లో 10% ఎంత? 90. 900లో 90 తీస్తే ఎంత అవుద్ది? 810 అవుద్ది. సో ఆన్సర్ 810. అదే 900కి 10% పెంచితే ఎంత అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏమవుద్ది? 990 అవుద్ది. ఆన్సర్ 990. సో చూసుకోండి, ఎలాగ అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలగాలి. సో నెక్స్ట్ వన్, ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 250 to 300. ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 250 to 300. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. ఒక సంఖ్య 250 నుంచి 300కి పెరిగింది. అయితే శాతం పెరుగుదల ఎంత అని అడుగుతున్నాడు. 250 నుంచి 300కి వెళ్ళింది అంటే ఎంత పెరిగింది? 50 రూపాయలు పెరిగింది. ఈ 50 రూపాయలు దేనిపైన పెరిగింది? 250 రూపాయల పైన పెరిగింది. ఇంటూ 100%లో అడుగుతున్నాడు కాబట్టి 51ల 50 5ల 5 1ల 5 20ల. సో ఆన్సర్ 20%. 20%. ఆన్సర్ 20%. అంటే చూడండి, ఈ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 250 to 300. 250 నుండి 300కి వెళ్ళింది అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది అని అడుగుతున్నాడు. సంఖ్యాపరంగా అయితే 50 పెరిగింది. దేనిపైన పెరిగింది అంటే 250 రూపాయల పైన పెరిగింది. సో 50/250 × 100. 51ల 55ల 5 1ల 5 20ల. సో ఆన్సర్ 20%. 20%. సో నెక్స్ట్ వన్,
35% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 140. 35% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 140. దెన్ ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. ఒక సంఖ్యలో జాగ్రత్త వినండి, ఒక సంఖ్యలో 35% అనేది 140 అని ఇచ్చాడు. ఒక సంఖ్యలో 35% అనేది 140. దెన్ ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. ఒక సంఖ్యలో 35% 140 అయితే ఆ సంఖ్యను కనుక్కోండి అన్నాడు అనుకోండి. ఆ సంఖ్య ఎప్పుడు కూడా ఎంత పర్సెంటేజ్ అవుద్ది? 100% అవుతుంది. మరి 35% 140 అయితే ఆ సంఖ్య అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. సో మరి 35 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. ఇది 35 4s 140. 35 4s 140 కాబట్టి 100 4s ఎంత? 400. సో మన ఆన్సర్ 400, ఆప్షన్ సి. అదవుతున్నా ఒక సంఖ్యలో 35% 140 అయితే ఆ నెంబర్ని కనుక్కోండి అని అంటున్నాడు. సో 35% 140 అని ఇచ్చాడు. ఆ నెంబర్ 100% ఎంత అని అడుగుతున్నాడు? 400. ఒక్కోసారి ఆ సంఖ్య ఎంత అని అడగకుండా అదే సంఖ్యలో 50% ఎంత, 60% ఎంత, 40% ఎంత ఇలా కూడా అడగచ్చు. అప్పుడు ఏం చేస్తారు? 35% 140 అయితే 40% ఎంత అని అడిగాడు. డైరెక్ట్గా 40% క్యాలిక్యులేట్ చేయాలి. అదవుతున్నా. సో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు అలాగే. సో నెక్స్ట్ వన్, 20% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 12. దెన్ ఫైండ్ 35% ఆఫ్ ద సేమ్ నెంబర్ అంటున్నాడు. ఒక సంఖ్య యొక్క 20% అనున్నది 12 అయితే ఆ సంఖ్య యొక్క 35% ఎంత? సేమ్ ఇందాకలాగే సిమిలర్ క్వశ్చన్, ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ అదే. ఒక సంఖ్యలో 20% 12 అట. ఒక సంఖ్యలో 20% 12 అయితే ఆ సంఖ్యలో 35% ఎంత అని అడుగుతున్నాడు. 35%. ఇందాకల క్వశ్చన్ ఏంటి? ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. బట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఆ సంఖ్యలో 35% ఎంత అని అడుగుతున్నాడు. సో మరి క్యాన్సిలేషన్ చేస్తే 5 4 5 7 ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్రాస్గా ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయకూడదు. సో 5 4 5 7. మరి 4 భాగాలు 12 వచ్చింది అంటే 4 ఎంతల 12 వచ్చింది? 4 మూళ్ళు 12 కాబట్టి 7 మూళ్ళు ఎంత? 21. సో మన ఆన్సర్ 21. సో ఆప్షన్ ఏ 21. ఒక సంఖ్యలో 20% అనేది 12 అయితే ఆ సంఖ్యలో 35% ఎంత అని అడుగుతున్నాడు. 20% 12 అయితే 35% ఎంత? 5 4 20, 5 7 35. 4 భాగాలు 12 అంటే 4 మూళ్ళు 12 కాబట్టి 7 మూళ్ళు ఎంత? 21. అదే ఆ సంఖ్యలో 100% ఆ సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. 100 × 3 వేస్తే ఎంత అవుద్ది? 300 అవుతుంది. సో ఆ సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. సపోజ్ ఆ సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. 100% ఎంత అని అడిగాడు అనుకోండి. సో మరి 20% 12 అయితే చూడండి ముందు క్వశ్చన్ లాగా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సార్ 35% కాదు, ముందు క్వశ్చన్ లాగా 100% ఆ సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. 20% 12 అయితే ఆ సంఖ్య ఎంత అనంటే 100% క్యాలిక్యులేట్ చేయాలి. సో 21s 25s 1 part 12 అయితే 1 × 12 కదా 12. మరి 5 12s ఎంత అవుద్ది? 60 అవుతుంది. ఇందాకల క్వశ్చన్ లాగా ఆ సంఖ్య ఏంటి అని అడిగాడు అనుకోండి 100% వేయాలి. బట్ ఆ సంఖ్యలో ఎంత అడుగుతున్నాడు? 35% అడుగుతున్నాడు. సో 35 వేస్తే డైరెక్ట్గా అయిపోతుంది ఆన్సర్. సో మన ఆన్సర్ వచ్చేసరికి 21. A is 25% more than B. By what percentage is B is smaller than that of A? A B కంటే 25% ఎక్కువ అయితే B అనేది A కంటే ఎంత శాతం తక్కువ అంటున్నాడు. సో జాగ్రత్త వినండి. ఎవరెవరికి మధ్య కంపారిజను? ఏకి బీకి మధ్య కంపేర్ చేస్తున్నాడు. ఏకి బీకి మధ్య కంపేర్ చేస్తున్నాడు. ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అంటున్నాడు. ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి. బి 100 అయితే ఏ ఎంత అవుతాడు? 125. వాడే ఇచ్చాడు కదా. ఏ అనేవాడు 25% ఎక్కువట ఎవరికన్నా? బి కన్నా. సో బి 100 అయితే ఏ ఎంత అవుతాడు? 125 అవుతాడు. సో ఏ యొక్క వాల్యూ తెలిసిపోయింది మనకి, బి యొక్క వాల్యూ తెలిసిపోయింది. ఫైనల్గా నేను క్వశ్చన్ ఏమడుతున్నాడు? బై వాట్ పర్సంటేజ్ బి ఈ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఏ అన్నాడు. బి ఈ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఏ. బిని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఏతో కంపేర్ చేస్తున్నాడు. సో ఏ ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అనే పదాలు కనబడితే పైన డిఫరెన్స్ వేయాలి. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఇంటూ 100. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఏ వాల్యూ బి వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే బై వాట్ పర్సంటేజ్ ఈజ్ బి ఈజ్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఏ. బి అనేవాడు ఏ కన్నా ఎంత శాతం తక్కువ అంటున్నాడు. బి అనేవాడు ఏ కన్నా ఎంత శాతం తక్కువ అంటే సో బీని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఏతో కంపేర్ చేస్తున్నాడు. కంపేర్ చేసిన వాడిని ఎప్పుడు కూడా డినామినేటర్లో పెట్టాలి. ఎక్కువ తక్కువ అనే పదాలు కనబడితే పైన డిఫరెన్స్ వేయాలి ఇంటూ 100. మరి డిఫరెన్స్ 125కి 100కి 125కి 100కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 25. ఏ యొక్క వాల్యూ ఎంత? 125 ఇంటూ 100. 25 1s 25 5s 5 1s 5 20s. సో ఆన్సర్ 20% తక్కువ.
20%. ఆప్షన్ బి. అర్థమవుతుందా? సో చూడండి, క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. బి ఈజ్ వాట్ పర్సంటేజ్, బై వాట్ పర్సంటేజ్ బి ఈజ్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఏ అన్నాడు. బి అనేవాడు ఏ కన్నా ఎంత శాతం తక్కువ, బిని ఏదో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఏ కింద ఉంటాడు. ఎక్కువ తక్కువ అనే పదాలు కనబడ్డాడు కాబట్టి పైన డిఫరెన్స్ వేయాలి ఇంటూ 100. సార్ ఒకవేళ క్వశ్చన్లో బై వాట్ పర్సంటేజ్ స్మాలర్ అనే పదం ఇవ్వలేదు, బై వాట్ పర్సంటేజ్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ దట్ ఆఫ్ ఏ అన్నాడు అనుకోండి, ఫార్ములా ఏమొస్తుందంటే బి బై ఏ ఇంటూ 100 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బి ఈజ్ స్మాలరు లార్జర్ ఇవ్వకపోగా మనకి క్వశ్చన్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ దట్ ఆఫ్ ఏ అంటే ఫార్ములా ఇది వస్తుంది, బి బై ఏ ఇంటూ 100. బి బై ఏ ఇంటూ 100 అంటే బి యొక్క వాల్యూ ఎంత 100, ఏ యొక్క వాల్యూ ఎంత 125 ఇంటూ 100. 25 4s 25 5s, సో 5 1s 5 20s, 4 20s ఎంత అవుతుంది అంటే 80% అవుతుంది. అర్థమవుతుందా? బి అనేవాడు ఏలో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ 80%. బి అనేవాడు ఏ కన్నా ఎంత పర్సంటేజ్ తక్కువ అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ 20%. రెండింటికి చాలా తేడా ఉండదు చూసుకోండి. ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అనే పదాలు కనబడితే డిఫరెన్స్ వేయాలి. ఎక్కువ తక్కువ అనే పదాలు కనబడలేదనుకోండి, మిగిలిన వాడు ఎవడైతున్నాడో వాడిని పైన వేసుకోవాలి. అర్థమవుతుందా? కంపేర్ చేసిన వాడిని ఎప్పుడు కూడా మనం కిందే పెట్టుకుంటాం, మిగిలిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పైన పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఇస్తే పైన డిఫరెన్స్ వేయాలి. ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మన ఆన్సర్ 20%. నెక్స్ట్ వన్, ఇంకా ఏమైనా అంటే పర్సంటేజ్ మీద ఇంకా మీకు క్లారిటీ కావాలి, మోడల్ వైజ్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ యూట్యూబ్లో పర్సంటేజ్ క్లాస్ అనేది అప్లోడ్ చేశాను, జాతీయాలు చూసుకోండి. సో నెక్స్ట్ వన్, 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ ద నెంబర్ బి. 40% ఆఫ్ ఏ నెంబర్ 40% of a number A is equals to 50% of number B. Then find value of A is to B. Then find value of A is to B. A యొక్క 40% అనున్నది B యొక్క 50% సమానమైన A is to B యొక్క విలువ ఎంత అంటున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమంటున్నాడు, 40% ఆఫ్ A అనేది 50% ఆఫ్ బీకి సమానం అంటున్నాడు. 50% ఆఫ్ బీకి సమానం, అదే కదా ఇచ్చాడు. 40% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ బి. అయితే ఏమడుతున్నాడు, ఏ ఈజ్ టు బి యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మరి బీని తీసుకొచ్చేయండి, ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 50% బై 40%. ఆఫ్ అంటే ఇంటూ కదా, ఆఫ్ అంటే ఇంటూ 40% ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది 40%. సో పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో ఏ ఈజ్ టు బి యొక్క రేషియో ఎంత అంటే 5:4. ఆన్సర్ 5:4, ఆప్షన్ ఏ. ఈజీ క్వశ్చన్. 40% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ బి. సో మరి ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 50% బై 40%. సో పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, రేషియో ఎంత మిగిలింది 5:4 మిగిలింది. మన ఆన్సర్ 5:4. A number is increased by 20%, then decreased by 25%. Then find the percentage change అంటున్నాడు. ఒక సంఖ్యని ముందు 20% పెంచాడట, పెంచాడు అండ్ అగైన్ మళ్ళీ 25% తగ్గించాడట. దెన్ ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ అంటున్నాడు. దెన్ ఫైండ్ పర్సంటేజ్ చేంజ్. ఒక సంఖ్య ఎగ్జాంపుల్, ఆ సంఖ్యని 100 అనుకోండి, ముందు ఆ సంఖ్యని ఎంత పెంచాడట, 20% పెంచాడట. 20% పెంచాడు. 100లో 20% అంటే ఎంత, 20. 100కి 20% అంటే 20 పెరిగింది అంటే ఎంత అయింది, 120 అయింది. అగైన్ 25% డిక్రీజ్ అయింది. 25% అంటే 1/4 పార్ట్. 120లో 1/4 పార్ట్ ఎంత అంటే 30. 120లో 30 మైనస్ అయింది అంటే ఎంత అయింది, 90 అయింది. అంటే 100 కాస్త 90 అయిపోయింది అంటే ఎంత పర్సంటేజ్ తగ్గిపోయింది అంటే 10% డిక్రీజ్. 10% డిక్రీజ్ ఎక్కడుంది, 10% డిక్రీజ్, ఆప్షన్ బి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక సంఖ్యని ముందు 20% పెంచాడట, మరలా 25% తగ్గించాడట. అంటే ఎగ్జాంపుల్ 100 అనుకుంటే 100ని 20% పెంచాడు అంటే 100లో 20% ఎంత అంటే 20, 120 అయింది. 120లో మళ్ళీ 25% తగ్గించాడట. 25% అంటే పావు వాటా. సో 25% అన్నా 1/4 అన్నా రెండు ఒకటే. సో మరి 120లో 1/4 తగ్గింది అంటే 120లో 1/4 ఎంత, 30. 120లో 30 మైనస్ అయింది అంటే ఎంత అయింది, 90. 100 రూపాయలు కాస్త ఇప్పుడు 90 రూపాయలు అయిపోయింది అంటే 10 రూపాయలు తగ్గింది అంటే 10% డిక్రీజ్. మన ఆన్సర్ వచ్చేసరికి 10% డిక్రీజ్. సో నెక్స్ట్ వన్,
the sides of the square are increased by 10%. The side of the square is increased by 10%. Then find the percentage change in its area. Already number of times చెప్పాను మీకు. ఏరియా యొక్క యూనిట్స్ ఏంటి అంటే సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్, అంటే 2 టైమ్స్ చెయ్యాలి అని చెప్పాను. 100 ఇంటూ డాష్ ఇంటూ డాష్. సో డినామినేటర్లో ఎప్పుడు కూడా 100 ఉండాలి. సో 10% పెంచాడంటే 100కి 10 కలిపితే ఎంత 110, మళ్ళీ 100కి 10 కలిపితే ఎంత 110. సో 100 క్యాన్సిల్, 00 క్యాన్సిల్, 11 ఎంత అయింది అంటే 121. అంటే ఓవరాల్గా 21% ఇంక్రీజ్ అయ్యింది. సో మన ఆన్సర్ 21% ఇంక్రీజ్. సో మన ఆన్సర్ 21%. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక స్క్వేర్లో ఒక చతురస్రం ఈ భుజాన్ని 10% పెంచితే దాని విస్తీర్ణంలో శాతం పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒక స్క్వేర్లో సైన్ని 10% పెంచాడట. ఒక స్క్వేర్లో సైన్ని 10% పెంచి ఏరియాలో వచ్చే మార్పు ఎంత అని అడుగుతున్నాడు. ఏరియా యొక్క యూనిట్స్ ఏమవుతాయి అంటే ఎప్పుడు కూడా సెంటీమీటర్ స్క్వేర్లోని మీటర్ స్క్వేర్లోని చెప్తాం. స్క్వేర్ పవర్లో ఏముంది స్క్వేర్, కాబట్టి 2 డాష్లు పెట్టాను, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో ఎప్పుడు కూడా 100 ఉంటుంది. సో 10% పెరిగింది అంటే 100లో 10 పెరిగింది అంటే 110 అవుద్ది. క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 121. అంటే 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 21% ఎక్కువ ఉంది. సో ఆన్సర్ 21% ఇంక్రీజ్. అదే పెరిమీటర్లో వచ్చే మార్పు ఎంత అని అడిగాను అనుకోండి. పెరిమీటర్ ఒక్కోసారి ఏమడుతున్నాడంటే పెరిమీటర్లో వచ్చే మార్పు ఎంత అని అడుగుతాడు. అంటే పెరిమీటర్ ఎప్పుడు కూడా పెరిమీటర్ యొక్క యూనిట్స్ ఎప్పుడు కూడా ఏం చెప్తాం మనం సెంటీమీటర్స్ మీటర్స్ అని చెప్తాం. పెరిమీటర్ ఎప్పుడు కూడా సెంటీమీటర్లోని మీటర్లోని చెప్తాం. పవర్లో ఏముంది 1 ఉంది, పవర్లో 1 ఉంది. అప్పుడు ఏం చెప్తాం 100 ఇంటూ పవర్లో 1 ఉంది కాబట్టి ఒకటేసే పెడతాం. 100 పైన ఎంత 10% పెరిగింది కదా, 10% పెరిగింది అంటే 110. సో 100 క్యాన్సిల్ అయిపోయింది అంటే ఇంకా ఏం మిగిలింది 110 మిగిలింది. 100 కాస్త 110 అయింది అంటే ఎంత 10% ఇంక్రీజ్ అవుద్ది. అంటే దీని పరంగా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాడు భుజాన్ని 10% పెంచిన తర్వాత పెరిమీటర్లో వచ్చే మార్పు శాతాన్ని కనుక్కోండి అని అనుకోండి. పెరిమీటర్ చుట్టుకొలతలో వచ్చే మార్పు శాతాన్ని కనుక్కోండి అంటే ఏదైతే నీకు ఇచ్చాడో క్వశ్చను అదే ఆన్సర్ అయిపోద్ది. 10% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి పెరిమీటర్ కూడా 10% ఇంక్రీజ్ అవుద్ది. ఒకవేళ 20% ఇంక్రీజ్ అని అనుకోండి పెరిమీటర్ కూడా 20% ఇంక్రీజ్ అవుద్ది. ఒకవేళ 30% డిక్రీజ్ అయిందని అనుకోండి పెరిమీటర్ కూడా 30% డిక్రీజ్ అవుద్ది. అంటే ఏదైతే ఇచ్చాడో పెరిమీటర్కి అదే ఆన్సర్ అవుద్ది. బట్ స్క్వేర్కి వచ్చేసరికి యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్లోని మీటర్ స్క్వేర్లోని చెప్తాం కాబట్టి 2 డాష్లు పెట్టుకున్నాం. ఈ ప్రాసెస్లో చేయాలి, 2 బ్లాంక్స్ పెట్టుకోవాలి. ఒకవేళ ఒక్కోసారి ఏమడుతాడంటే 3D పిక్చర్స్ ఇస్తాడు. 3D పిక్చర్స్లో వాల్యూమ్ ఎంత అని అడుగుతాడు. వాల్యూమ్లో వచ్చే మార్పు శాతాన్ని కనుక్కోండి అంటాడు. అప్పుడు యూనిట్స్ ఏమవుతాయి వాల్యూమ్కి సెంటీమీటర్ క్యూబ్ కానీ మీటర్ క్యూబ్ కానీ అవుతాయి. సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్. అప్పుడు పవర్లో వాల్యూ ఎంత ఉంది, పవర్లో వాల్యూ 3 ఉంది కాబట్టి ఎన్ని బ్లాంక్స్ పెట్టాలి మనం 3 బ్లాంక్స్ పెట్టాలి. అర్థమవుతుందా. ఇప్పుడు సపోజ్ ఇదే క్వశ్చన్ స్క్వేర్ కాకుండా క్యూబ్ ఇచ్చాడు. క్యూబ్ ఇచ్చి ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా కాకుండా వాల్యూమ్ అని ఇచ్చాడు. వాల్యూమ్ ఇదే క్వశ్చన్ క్యూబ్ ఇచ్చి వాల్యూమ్లో వచ్చే మార్పు శాతాన్ని కనుక్కోండి అని అనుకోండి. అప్పుడు 100 ఇంటూ డాష్ ఇంటూ డాష్ ఇంటూ డాష్. ఎందుకు వాల్యూమ్ అంటే యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్ అవుతాయి. కాబట్టి పవర్లో 3 ఉంది కాబట్టి 3 డాష్లు పెట్టాను. 100 పైన 110 100 క్యాన్సిల్. ఇక్కడ 2 జీరోలు ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్. ఇక్కడ 1 జీరో ఇక్కడ 1 జీరో క్యాన్సిల్. 11 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 1331/10. ఇక్కడ 10 ఉంది కదా. సో ఆన్సర్ 133.1. అంటే 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 33.1%. 33.1% పెరుగుతుంది. చూసారా 3 రకాల క్వశ్చన్స్ చెప్పాను. ఇదేంటిది వాల్యూమ్కి, ఇది పెరిమీటర్కి, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏరియాకి. 3 రకాల క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. పెరిమీటర్కి ఎప్పుడు కూడా యూనిట్స్ సెంటీమీటర్స్ మీటర్స్లో చెప్తాం. ఏరియాకి ఎప్పుడు కూడా సెంటీమీటర్ స్క్వేర్లోని మీటర్ స్క్వేర్లోని చెప్తాం. వాల్యూమ్ ఎప్పుడు కూడా సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్లోని చెప్తాం. అంటే పవర్లో 1 ఉంది కాబట్టి 1 టైమే వేసుకున్నాను. పవర్లో 2 ఉంది కాబట్టి 2 బ్లాంక్స్ వేసుకున్నాను. పవర్లో 3 ఉంది కాబట్టి 3 బ్లాంక్స్ వేసుకున్నాను. సేమ్ ప్రాసెస్ దేనికైనా సరే. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, the length of the rectangle is increased by 20% and the breadth is decreased by 10%. Then find the percentage change in its area. ఇందాకలో ఒక మోడల్ చేశాను, సిమిలర్ మోడల్. ఒక సంఖ్యలో ముందు 10% పెంచి తర్వాత 25% పెంచిన మోడల్ చేశాం కదా. సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ ఇది కూడా. ఒక సంఖ్యలో ఒక రెక్టాంగిల్లో
ఫస్ట్ లెంత్ని 20% పెంచాడట, లెంత్ని 20% పెంచాడు. 20% పెంచాడు అంటే 20 పెరిగింది అంటే ఎంత అయింది? 120 అయింది. బ్రెడ్త్ 10% తగ్గించాడట, బ్రెడ్త్ 10% తగ్గించాడు. బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. 120లో 10% ఎంత అంట? 12. సో 120లో 12 తీస్తే ఎంత అయింది? 108. 100 కాస్త 108 అయింది అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది? 8% పెరిగింది. 8% ఇంక్రీజ్, 8% పెరుగుదల. ఆన్సర్ ఏ. అర్థమవుతుందా? చాలా ఈజీ క్వశ్చన్, అన్నిటికీ కూడా ఒకటే కాన్సెప్ట్. ది లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అన్నాడు. దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో చూడండి, 100లో 20% పెరిగింది అంటే 120 అయింది. 120లో 10% తగ్గింది అంటే 108 అయింది. సో 100లో 20% అంటే 20, 120. 120లో 10% అంటే 12. 120లో 12 తగ్గిస్తే ఎంత? 108. 100 కాస్త 108 అయింది అంటే ఎంత పెరిగింది? 8% పెరిగింది. 8%. ఇందాకల క్వశ్చన్ ఏమి అడిగాడు ఒకసారి చూడండి. ఇదే మోడల్లో మరి ఇందాకల స్క్వేర్కి, సార్ ఇందాకల స్క్వేర్కి వేరే విధంగా చేశారు కదా అంటే ఇందాకల క్వశ్చన్ చూడండి ఒకసారి. మరి అదే కాన్సెప్ట్లో ఇందాకల క్వశ్చన్ సాల్వ్ చేస్తే ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అంటున్నాడు కదా. 100 10% పెరిగింది అంటే +10 అంటే ఎంత అయింది? 110 అయింది. మళ్ళీ అగైన్ 2 టైమ్స్ చేయాలి, ఎందుకంటే స్క్వేర్కి యూనిట్స్ ఏమని చెప్పాను? ఏరియాకి యూనిట్స్ ఏమని చెప్పాను? సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్. అంటే 2 టైమ్స్ చేయాలి. 100లో 10% పెరిగితే 10 పెరిగింది 110. మళ్ళీ 110లో అగైన్ 10% పెరుగుతుంది. 110లో 10% పెరిగిందంటే 11 అంటే 121. 100 కాస్త 121 అయిందంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 21% పెరిగింది. సో అంటే సేమ్ కాన్సెప్ట్ ఇలా కూడా చేయొచ్చు మనం, బట్ మీకు నెంబర్ ఆఫ్ డ్యూయల్ మెథడ్స్ చెప్తున్నాను నేను. సో అదేవిధంగా రెక్టాంగిల్ కాబట్టి రెక్టాంగిల్ ఏమంటాడంటే ఒక్కోసారి లెంత్ ఎంత పెంచాను, బ్రెడ్త్ తగ్గించాను అన్నాడు. లెంత్ ఇందాకలా నెక్స్ట్ క్వశ్చన్లో, ఈ క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్లో ఏమన్నాడు? లెంత్ ఇంక్రీజ్ చేశాను అన్నాడు, బ్రెడ్త్ డిక్రీజ్ చేశాను అన్నాడు. కాబట్టి నేను ఏమని రాస్తున్నాను? 100 కాస్త 20% ఇంక్రీజ్ అయింది అంటే +20, 120 అయింది. ఇక్కడ బ్రెడ్త్ కూడా 10% ఇంక్రీజ్ అయింది అంటే పైనుంచి వెళ్ళాలి, బట్ డిక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి మైనస్ చేశాను. 10% డిక్రీజ్ అయిందంటే -12 అంటే 108. 100 కాస్త 108 అయిందంటే 8% డిక్రీజ్. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 8% డిక్రీజ్, 8% ఇంక్రీజ్, 8% ఇంక్రీజ్. అర్థమవుతుంది? 100 కాస్త 108 అయిందంటే 8% ఇంక్రీజ్ అయింది. సో చూసుకోండి, అంటే సార్ ఒకవేళ బ్రెడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నాడు, బ్రెడ్త్ కూడా ఇంక్రీజ్ అయింది అన్నాడు, బ్రెడ్త్ కూడా ఇంక్రీజ్ అయింది అన్నాడు అనుకోండి. 100 కాస్త 20% ఇంక్రీజ్ అయింది అంటే +20 అంటే ఎంత అయింది? 120. అగైన్ బ్రెడ్త్ కూడా 10% ఇంక్రీజ్ అయింది అని అంటే 120లో 10% ఎంత? 12. అప్పుడు ఎంత అవుద్ది? 132 అవుద్ది. సో 100 కాస్త 132 అయింది అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు? 32% ఇంక్రీజ్ అయినట్టు. అంటే ఒకవేళ రెండు ఇంక్రీజ్ కేసులు ఇచ్చాడు అనుకోండి, ఈ విధంగా చేయాలి. బట్ బ్రెడ్త్ తగ్గించాడు కాబట్టి నేను మైనస్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు క్లారిటీ కావాలనుకుంటే పర్సంటేజ్ హ్యాండ్అవుట్లో ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వన్, ఏ పర్సన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్. 20% శాలరీ ఆన్ ఫుడ్, 30% ఆన్ రెంట్, 25% ఆన్ క్లోత్స్. ఇఫ్ హీ సేవ్స్ ద రిమైనింగ్ 600 దెన్ ఫైండ్ ద శాలరీ అంటున్నాడు. ఒక వ్యక్తి తన జీతంలో 20% ఆహారం మీద, 30% ఇంటి అద్దె పైన, 25% బట్టల పైన ఖర్చు చేస్తాడు. మిగిలింది 6000 అని ఎక్కడ ఉంది, 600 అని ఎక్కడ ఉంది. సో చూద్దాం ఒకసారి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. సో చూద్దాం, సిమిలర్గా వచ్చే ఆన్సర్స్ బట్టి చూద్దాము. సో మనకి 6000 అని అనుకుందాం, 6000 అనుకుందాం. 6000 అనుకుంటే రిమైనింగ్ 600, 6000. సో బేస్డ్ ఆన్ ఫస్ట్ 600 బట్టి చూద్దాము, ఆప్షన్ బట్టి వెళ్దాము. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రొసీజర్ చేస్తే 20% శాలరీ ఆన్ ఫుడ్ అంటున్నాడు. 20% ఫుడ్, 30% ఎంత? 30% రెంట్ అట, 25% దేనిపైన? క్లాత్స్ పైన స్పెండ్ చేశాడు. అయితే సో చూడండి ఒకసారి, 20% ఫుడ్, 30% రెంట్, 25% క్లాత్స్ అయితే 20 + 30 ఎంత అవుతుంది? 50. 50 + 25 ఎంత? 50 + 25 75%. 75% ఎక్స్పెండిచర్ ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేశాడు. మరి సేవింగ్స్ ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది?
సేవింగ్స్ 25% ఉంటుంది. సేవింగ్స్ 25%. చూడండి ఇది 6,000 ఉంటుంది చూసుకోండి. సో మరి సేవింగ్స్ 25%. ఈ 25% మనకి ఎంత ఇచ్చాడు? 6,000 అని ఇచ్చాడు. 25% 6,000 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ హిస్ శాలరీ. శాలరీ ఎప్పుడు కూడా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. 100%. మరి 25 1s 25 4s. 1 పార్ట్ 6,000 అయితే 4 పార్ట్స్ ఎంత? 24,000. సో మన ఆన్సర్ 24,000. ఆప్షన్ బి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏ పర్సన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్, 30% ఆన్ రెంట్ అండ్ 25% ఆన్ క్లోత్స్. ఇఫ్ హీ సేవ్స్ ద రిమైనింగ్ 6,000, ఇది 600 కాదు 6,000, దెన్ ఫైండ్ హిస్ శాలరీ. తెలుగు మీనింగ్ బాగానే ఉంది. సో 20% ఫుడ్ పైన, 30% రెంట్ పైన, 25% క్లోత్స్ పైన ఖర్చు పెడితే మొత్తం అతని యొక్క ఖర్చు ఎంత అంటే 75% ఖర్చు పెట్టేశాడు. అంటే ఎక్స్పెండిచర్ 75% ఖర్చు పెట్టేశాడు. అంటే మరి సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టు? శాతాల పరంగా అయితే సేవింగ్స్ 25% సేవ్ చేశాడు. మరి అమౌంట్ పరంగా ఎంత సేవ్ చేశాడు? 6,000 రూపాయలు సేవ్ చేశాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చాడు అంటే 25% అనేది 6,000 అని ఇచ్చాడు. 25% 6,000 అయితే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు? 25 1ల 25 4ల. ఒక పెన్ యొక్క కాస్ట్ 6,000 అయితే 4 పెన్నుల యొక్క కాస్ట్ ఎంత అవుద్ది? 24,000. సో మన ఆన్సర్ వచ్చేసరికి 24,000. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి. ఈజీ బిట్. A's salary is 400 and B's salary is 500. By what percent is B's salary more than that of A's salary అంటున్నాడు. ఏ యొక్క జీతం ఎంత ఇచ్చాడట? ఏ యొక్క జీతం 400 ఇచ్చాడు. బి యొక్క జీతం 500 అని ఇచ్చాడు. బై వాట్ పర్సెంటేజ్ B's salary is more than that of A salary. B శాలరీని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? చూడండి, ఎవరితో కంపేర్ చేస్తున్నాడో చాలా చాలా ఇంపార్టెంట్. బి శాలరీని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు అంటే ఏ శాలరీతో కంపేర్ చేస్తున్నాడు. బీని ఏతో కంపేర్ చేస్తున్నాడు. చూడండి, ఏ జీతం 400, బి జీతం 500. బి జీతం ఏ జీతం కంటే బి జీతాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఏ జీతంతో కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి డినామినేటర్లో ఏని పెట్టాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా క్వశ్చన్లో మోర్ దాను లెస్ దాను కనబడితే పైన డిఫరెన్స్ అయ్యాలి. మోర్ దాను లెస్ దాను కనబడితే పైన డిఫరెన్స్ అయ్యాలి. ఎక్కువ తక్కువ, ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఎక్కువ తక్కువ అనే పదాలు కనబడితే పైన డిఫరెన్స్ అయ్యాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ అనే పదాలు కనబడించకపోతే మిగిలిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని వేస్తే సరిపోతుంది. సో మరి ఎక్కువ తక్కువ అనే పదాలు ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ బై A × 100. మరి డిఫరెన్స్ ఎంత? 100కి 400కి 500కి డిఫరెన్స్ 100. మరి ఏ వాల్యూ ఎంత? 400 ఇంటూ 100. సో 00 క్యాన్సిల్. 4 1s 425. సో 25% ఎక్కువ. ఆన్సర్ 25%. సో ఈజీ క్వశ్చన్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees at 10% for 2 years. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees at 10% for 2 years. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ అనే చాప్టర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎంటర్ అవుతున్నాం, బారు వడ్డీ చక్రవడ్డీలోకి ఎంటర్ అవుతున్నాం. పర్సంటేజ్ చాప్టర్ ఇక్కడ మనం వినే ముందు పర్సంటేజ్ హ్యాండ్అవుట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, యూట్యూబ్లో ఆల్రెడీ ఫ్రీగా అప్లోడ్ చేశాను. అది వినేసిన తర్వాత ఈ హ్యాండ్అవుట్లో పర్సంటేజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ బారు వడ్డీ చక్రవడ్డీలు కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వినొచ్చు వెళ్ళి. సో నెక్స్ట్ ఎస్ఐ అడుగుతున్నాడు. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? PTR/100. PTR/100. మరి ఫైండ్ ఎస్ఐ అంటున్నాడు. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% బై 100. 00 క్యాన్సిల్. 5 రెళ్ళు ఎంత? 10. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. సో ఆన్సర్ వడ్డీ ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. 5,000 రూపాయల పైన 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ ఎంత అని అడిగాడు? ఆన్సర్ 1000. సో ఫార్ములా బేస్డ్ ఎలా చేయొచ్చు? లేదు నాకు ఫార్ములా బేస్డ్ కాదు, జనరల్గా చెప్పండి అంటే అసలు ఎంత? 5,000. అసలు 5,000. సో ఒక సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 10%. ఒక సంవత్సరానికి వడ్డీ రేట్ 10% అయితే 5,000లో 10% ఎంత అవుద్ది? 500 రూపీస్ అవుద్ది. 500 అంటే 1 yearకి వడ్డీ ఎంత అంటే 500. ఎన్ని ఇయర్స్ కడుతున్నాడు? 2 years కడుతున్నాడు. 1 yearకి వడ్డీ 500 అయితే 2 yearsకి వడ్డీ ఎంత అవుద్ది? 1000 రూపాయలు. ఇలాగైనా చేయొచ్చు. అదవుతుంది. 5,000లో 10% అంటే 500. సో 1 yearకి వడ్డీ 500 అయితే 2 yearsకి ఎంత అడుగుతున్నాడు? సో 2 yearsకి ఎంత అవుద్ది? 1000. అంటే మీరు ఫార్ములా బేస్డ్ అయినా చేయొచ్చు, లేదా జనరల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారంటే అలాగైనా చేయొచ్చు. సో నెక్స్ట్ వన్. సో
సో బార్ వడ్డీ చక్రవడ్డీలు ఇంకా ఈజీగా చేయాలంటే హ్యాండ్ అవుట్ ఒకసారి వినండి, యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేసాము. సో నెక్స్ట్ వన్, ఏ సమ్ బికమ్స్ 6,600 in 2 years at 10% సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అంటున్నాడు. కొంత సొమ్ము ఒక మొత్తము 2 సంవత్సరాల్లో 10% సాధారణ వడ్డీ రేటుతో 6,600 అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% పడింది. 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. యాక్చువల్లీ దీనికి ఒక ఫార్ములా ఉంది, ఫార్ములా బేస్డ్ చేస్తాను అనుకుంటే ఫార్ములా టోటల్ అమౌంట్ ఫార్ములా ఏంటంటే A = P × 1 + TR/100. టోటల్ అమౌంట్కి ఫార్ములా వచ్చేసరికి A = P × 1 + TR/100. మరి టోటల్ అమౌంట్ ఇచ్చాడు, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 6,600 ఇచ్చాడు, 6,600. మరి ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలియదు, P × 1 + టైం పీరియడ్ ఎంత, 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 10/100. 0 0 క్యాన్సిల్. 6,600 = P × 10 1s are 10, 10 + 2 12/10. సో 6,600 × 10/12 P. క్యాన్సిల్ చేస్తే 6 రెళ్ళ 6 11. సో 2 1s 1100 సగం చేస్తే ఎంత అంటే 550. 550 × 10 ఎంత అవుద్ది అంటే 5,500. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 5,500. క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆన్సర్ 5,500. సో ఇదే విధంగా మన ఫార్ములా బేస్డ్ అయినా చేయొచ్చు, లేదు జనరల్గా ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి. సో 1 సంవత్సరానికి వడ్డీ రేటు, 1 సంవత్సరానికి వడ్డీ రేటు 10% అన్నాడు. మరి 2 సంవత్సరాలకు వడ్డీ రేట్ ఎంత అవుద్ది అంటే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టోటల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ. టోటల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ. మరి టోటల్ అమౌంట్ పర్సంటేజ్ ఎంత అవుద్ది అంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఎప్పుడు కూడా 100% ఉంటుంది. మరి వడ్డీ రేట్ అనేది 1 సంవత్సరానికి 10%. వడ్డీ రేట్ ఎప్పుడు కూడా 1 yearకే ఇస్తాడు. వడ్డీ రేటు 1 సంవత్సరానికి 10% అయితే 2 సంవత్సరాలకు వడ్డీ రేట్ ఎంత అవుద్ది అంటే 20% అవుద్ది. 1 yearకి 10% అయితే 2 yearsకి 20% అవుద్ది. సో టోటల్ అమౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 120% అవుద్ది, 120%. మరి ఈ 120% మనకి ఎంత ఇచ్చాడు, 6,600 అని ఇచ్చాడు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతాడు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే 100% ఉంటుంది, 100%. సో మరి 0 0 క్యాన్సిల్. 12 ఎంతలా, 12 5 60. 12 5 60. ఇంకెంత ఉంది, మళ్ళీ 12 5 60. సో 550 సార్లు కట్ అవుతుంది. సో 10 × 550 చేస్తే 5,500. సో ఈ విధంగా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. సో లేదు అంటే ఆప్షన్ వైజ్ చెక్ చేయండి ఈజీగా. సో మీకు టోటల్ ఫార్ములా బేస్డ్ ఒకటి చెప్పాను, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఒకటి చెప్తున్నాను. లేదు అనుకుంటే ఆప్షన్ వైజ్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఎంత, 5,000 ఉంది. 5,000లో 10% వడ్డీ అట, 10%. 5,000లో 10% వడ్డీ అంటే ఎంత, 500. 1 సంవత్సరానికి 500 వడ్డీ అయితే 2 సంవత్సరాలకి ఎంత, 1000 అవుద్ది. 5,000 + 1000 ఎంత, 6,000. టోటల్ అమౌంట్ 6,000 అయింది. బట్ మనకి ఇక్కడ ఎంత అవ్వాలి, 6,600 అవ్వాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. సెకండ్ ఆప్షన్ 5,500 అంటున్నాడు. 5,500లో 10% వాల్యూ ఎంత, 550. అంటే 1 సంవత్సరానికి వడ్డీ 550 అయితే 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుద్ది అంటే 1,100 రూపాయలు అవుద్ది. మరి 2 సంవత్సరాల వడ్డీ కూడా కలిపితే సో టోటల్ అమౌంట్ ఎంత అయింది, 6,600 అయింది. ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్ అవుద్ది. సో ఆన్సర్ 5,500. సో ఇలా కూడా ఈజీగా ఆప్షన్ వైజ్ ఈజీగా మనం ఎలిమినేట్ చేసేవచ్చు ఆన్సర్ని. సో మీకు మొత్తం 3 మెథడ్స్ చెప్తున్నాను. సో ఒకటి ఫార్ములా బేస్డ్, రెండోది కాన్సెప్ట్ ఓరియంటెడ్, మూడోది ఫార్ములా ఆప్షన్ ఓరియంటెడ్లో కూడా చేయొచ్చు. సో అందరూ కూడా బారు వడ్డీ చక్రవడ్డీల మీద ఇంకా క్లారిటీ రావాలంటే హ్యాండ్అవుట్లోకి వెళ్ళి క్లాసెస్ వినండి. సో నెక్స్ట్ వన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2,400 for 3 years ఈజ్ 720, దెన్ ఫైండ్ ద రేట్ అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2,000 అంటే SI = PTR/100. SI = PTR/100. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 2,400 ఇచ్చాడు. 2,400. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 3 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2,400 for 3 years ఈజ్ 720. బారు వడ్డీ ఇస్తాడు 720 అని. 2,400 టైం పీరియడ్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు, అంటే R/100. సో చూడండి క్యాన్సిలేషన్ చూడండి, 00 00 క్యాన్సిల్. 24 1ల 24 30ల 24 30ల 3 1ల 3 10ల.
సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 10% వచ్చింది. ఆన్సర్ 10%. బీ ఫర్ పౌండ్. అర్థమవుతుందా? ఈజీ బిట్. ఎస్ఏ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 వేస్తే సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు 2400 రూపాయలపై 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీ 720. తెలుగు మీడియంకి అయితే క్లారిటీగా ఉంది. సో బారు వడ్డీ 720 ఇస్తాడు. ప్రిన్సిపల్ అమౌంట్ 2400 ఇస్తాడు. టైం పీరియడ్ 3 సంవత్సరాలు ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు? సో 00 క్యాన్సిల్ చేశాను. 24 ఒకట్ల 24 30ల 3 ఒకట్ల 3 10ల. సో వడ్డీ రేట్ ఎంత వచ్చింది అంటే 10% వచ్చింది. వడ్డీ రేటు 10%. జస్ట్ జనరల్గా చెక్ చేసుకోండి. నార్మల్గా 2400లో మన ఆన్సర్ రైట్ రాంగ్ చెక్ చేద్దామా? 2400లో 10% ఎంత అవుద్ది? 240 రూపాయలు అవుద్ది. మరి అలా ఎన్ని ఇయర్స్ కొడుతున్నాడు? 3 సంవత్సరాలు కొడుతున్నాడు. సో 1 ఇయర్కి 240 అయితే 3 ఇయర్స్కి 720 వడ్డీ సరిపోయిందా? సో మన ఆన్సర్ 10%. నెక్స్ట్ వన్ అంటే 99.9% మీకు ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 ఫార్ములా వేస్తే మీకు ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3500 at 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years అంటున్నాడు. 3500 at 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. 3500 రూపాయలపై 8% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. ఎస్ఐ అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3500. టైం పీరియడ్ ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8% బై 100. సో 00 క్యాన్సిల్. సో 8 5s 40. 40 × 35 ఎంత అంటే 1400. సో మన ఆన్సర్ 1400. క్యాలిక్యులేషన్ పార్టే. మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. నీకు ఎస్ఐ పీటీఆర్ 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 4 వేరియబుల్స్లో ఏవో ఒక 3 ఇచ్చేస్తాడు, ఇంకోటి కనుక్కోమంటాడు. క్యాలిక్యులేషన్ నీట్గా చేసుకోవాలి. సో లేదు సార్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్పండి సార్ అంటే, సో చూడండి 3500 అట. 3500 పైన సో వడ్డీ ఎంత? 8% అంటున్నాడు. 8%. సో 1% అంటే ఎంత? 35. 1% 35 అయితే 8% ఎంత? 835 ఎంత అంటే 280 రూపీస్. అంటే సంవత్సరానికి వడ్డీ 280 రూపీస్. అలా ఎన్ని ఇయర్స్ కడుతున్నాడు? 5 years కడుతున్నాడు. సో 5 200 ఎంత అంటే 1000 రూపాయలు. 5 80 ఎంత అంటే 5 8s 40 అంటే 1400 రూపాయలు పడుతుంది. సో ఎలాగైనా చేయొచ్చు. నోట్లోకి వేసేయండి నార్మల్గా. 3500లో సంవత్సరానికి 8% అంటే 5 సంవత్సరాలకి ఎంత? 40%. సో 3500లో 40% ఎంత? అలా కనుక్కునే నీకు ఆన్సర్ వస్తుంది. సో సింపుల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 సాల్వ్ చేస్తే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 ఫార్ములా వేయండి. లేదు నేను చేయగలను అనుకున్న వాళ్ళు ఈ మెథడ్లో వెళ్ళండి. సో పర్సంటేజ్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్. A sum doubles in 10 years at simple interest. Find the rate. A sum doubles in 10 years at simple interest. ఒక మొత్తము సాధారణ వడ్డీపై 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. వడ్డీ రేటు ఎంత అని అడుగుతాడు. ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను. సో డబుల్ ట్రిపుల్ అని కనబడింది అంటే బారు వడ్డీ, చక్రవడ్డీలో డబుల్ ట్రిపుల్ అని పదాలు కనబడింది అంటే బారు వడ్డీకి వచ్చేసరికి ఫార్ములా 100 × m-1 = TR. 100 × m-1 = TR. సో మరి డబల్ అంటున్నాడు. డబల్ 100 డబల్ అంటే 2. 2 - 1 = టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 10 సంవత్సరాలను ఇచ్చాడు. 10R. సో మరి 2 - 1 ఎంత? 1. 1 × 100 అంటే 100 = 10R. 0 క్యాన్సిల్. సో R = 10%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. సి ఫర్ క్యాన్. సో చూసుకోండి డబుల్ ట్రిపుల్ అనే పదం కనబడింది అంటే ఫార్ములా 100 × m-1 = TR. సో డబల్ అన్నాడు కాబట్టి 2 వేసాను. ట్రిపుల్ అయితే 3 వేయాలి అంతే. సో టైం పీరియడ్ ఇస్తే టైం పీరియడ్ సబ్స్టిట్యూట్ చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో మిగతాదంతా సేమ్. సో నెక్స్ట్ వన్ ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ 2000 to earn 400 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ at the rate of 10% per annum. సో 2000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటుతో 400 సాధారణ వడ్డీ రావడానికి ఎంత సమయం పడుతుంది? సేమ్ ఈజీ బిట్టు. ఎస్ఐ = పీటీఆర్ బై 100. సో బార్ వడ్డీ ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 2000 రూపాయలు ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? టైం పీరియడ్ అవ్వలేదా? ఎన్ని? ఫైండ్ ద టైం అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు బై 100. సో క్యాన్సిలేషన్ 00 క్యాన్సిల్. ఇంకా ఎక్కడ 00, ఎక్కడ 00 క్యాన్సిల్.
2 ఒకట్ల 2 రెళ్ళ. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 years. క్యాన్సిలేషన్ క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ స్లోగా చేసుకోండి, అర్థమవుతుందా? మళ్ళీ ఈ 100 ఎప్పుడైనా న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు యువతల క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో అందరూ కూడా నేర్చుకోవాలి. మళ్ళీ ఆ 10 ఇటు తీసుకొచ్చి 100 ఇటు తీసుకొచ్చి సర్కస్ అంతా కూడా మనం చేయకూడదు ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ వన్, find the amount on 2000 rupees at 10% simple interest for 3 years. 2000 రూపాయలపై 10% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు వచ్చే మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అగైన్ మళ్ళీ ఏంటి ఫార్ములా, ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100. సో బారు వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు ఎంతకని. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 2000 రూపీస్ ఇచ్చాడు. టైం పీరియడ్ 3 years ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 బై 100. సో 00 క్యాన్సిల్. 2 3 ఎంత అంటే 6. సో 0 0 2 జీరోలు ఉన్నాయి. సో ఆన్సర్ 600 రూపాయలు. సో 600. సో ఏమడుతున్నాడు ఎందుకు, ఫైండ్ ద అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. వడ్డీ ఎంత అంటే 600, బట్ టోటల్ అమౌంట్ అంటే ఏమని చెప్పాను మీకు, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 2000 రూపాయలు, వడ్డీ ఎంత 600 రూపాయలు. సో 2 కలిపితే ఎంత వచ్చింది 2600. సో ఆన్సర్ 2600. వడ్డీ ఎంత అంటే 600, బట్ టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ అమౌంట్ అంతే 2600. ఏవి ఇచ్చాడో దానికి ఆన్సర్ చేయాలి, చూసుకోండి. సో నెక్స్ట్ వన్, ఏ certain sum doubles in 5 years at simple interest. In how many years will it become 4 times? In how many years it will become 4 times? సో చూసుకోండి. సో ఇది జనరల్గా 2 మెథడ్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా బేస్డ్ చేద్దాం. 100 into m-1 ఈజ్ ఈక్వల్స్ టు టీఆర్. 100 into m-1 ఈజ్ ఈక్వల్స్ టు టీఆర్. సో మరి 100 into ఫస్ట్ ఏమంటున్నాడు, డబల్ అంటున్నాడు. డబల్ అంటే 2 - 1 ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ ఎంత 5 hour. సో 2 - 1 ఎంత అంటే 1. 1 into 100 ఎంత 100. సో 5 hour. 5 1s 5 20s. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 20% వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వచ్చింది. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 4 times అంటున్నాడు. మరి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మళ్ళీ ఫార్ములా వేయండి. 100 into m-1 ఈజ్ ఈక్వల్స్ టు టీఆర్. సో మరి ఈసారి ఎన్ని టైమ్స్ అవ్వాలట, 4 times అవ్వాలట. 4 times అవ్వాలి అంటే ఎంత టైం, ఇన్ హౌ మెనీ ఇయర్స్ టైం అడుగుతున్నాడు ఈసారి. టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 20% వచ్చింది, 20. సో 4 - 1 ఎంత అంటే 3. 3 into 100 300 ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ 20. 0 0 క్యాన్సిల్. సో 2 1s 2 15s. సో ఆన్సర్ 15 years. సో టైం పీరియడ్ 15 years. ఆన్సర్ 15 years, 15 సంవత్సరాలు. ఆప్షన్ బి. సో గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి అంటే ఇందాక క్వశ్చన్ సింగిల్ టైం అడిగాడు, అప్పుడు మనం డైరెక్ట్గా 100 into m-1 ఈజ్ టీఆర్ ఒకసారి వేస్తే సరిపోద్ది. బట్ ఇక్కడ ఏమడుతున్నాడు, ఇన్ ఏ సర్టైన్ సమ్ డబుల్స్ ఇన్ 5 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 4 times అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడతో ఆపేయచ్చు క్వశ్చన్ 20%. బట్ ఈసారి ఏమంటున్నాడు, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆ సమ్ 4 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సేమ్ రెండోసారి మళ్ళీ మనం సాల్వ్ చేసేయడమే. ఈసారి 100 into 4 times అన్నాడు కాబట్టి 4 - 1 ఇంటూ టైం పీరియడ్ తెలియదు 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టైం పీరియడ్ ఎంత వచ్చింది మనకి 15 years. సో మరి దీనికే మనం షార్ట్ కట్ చేస్తే గుర్తుపెట్టుకోండి. మరి జాగ్రత్తగా చూడండి. సో మరి కొంత సమ్ అనేది డబల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుందట, 5 years టైం పడుతుందట. 5 years అంటే రూపాయి 2 రూపాయలు అవ్వడానికి 5 years టైం పడుతుందట. అంటే రూపాయి 2 రూపాయలు ఏంటి అంటే ఎన్ని రూపాయలు యాడ్ అయింది, 1 రూపీ యాడ్ అయింది. మరి ఈసారి మళ్ళీ రూపాయి యాడ్ చేయండి, ఎంత అవుద్ది 3 times. మళ్ళీ రూపాయి యాడ్ చేయండి, ఎంత అయింది 4 times. అంటే 1 4 times అయ్యింది. మరి 1 4 times అవ్వడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అంటే 3 5 15 సంవత్సరాలు. ఇది షార్ట్ కట్. అర్థమవుతుందా? ఈ షార్ట్ కట్ వేలో చేస్తే ఈజీగా, అంటే ఈ 2 ఫార్ములాస్ కూడా ఏ అవసరం లేదు. సో ఎప్పుడైనా 2 times డబుల్ ఇచ్చి మళ్ళీ 4 times అవ్వడానికి లేదా 3 times అవ్వడానికి ఇలా 2 types క్వశ్చన్ ఇస్తే ల్యాడర్ మెథడ్ అంటారు దీన్ని. ఈ ల్యాడర్ మెథడ్ ఫాలో అయితే ఈజీగా అవుతుంది. అంటే 1 డబుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుందట, 5 years టైం పడుతుందట. 1 2 రూపీస్ అవుతుంది అంటే ఎన్ని రూపీస్ ఎర్న్ అయింది, 1 రూపీ ఎర్న్ అయింది. సో 1 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి, వాడన్న 4 times అన్నాడు కాబట్టి 4 times వరకు వెళ్ళాను. ఈ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పేసెస్లో మనం వేస్తే
3 5ల అంటే ఒక స్పేస్కి 5 ఇయర్స్ టైం పట్టింది. అలా మనకి ఎన్ని 5 ఇయర్స్ ఉన్నాయి? 3 5 ఇయర్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్ వచ్చేసరికి 15 ఇయర్స్. సో ఈజీ బిట్ చూసుకోండి. సో అదైనా ఫాలో అవ్వచ్చు, లేదా ల్యాడర్ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1000 రూపీస్ అట్ 10% ఫర్ 2 ఇయర్స్. 1000 రూపాయలపై 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత నడుతున్నాడు? చక్రవడ్డీ క్వశ్చన్ ఇది. 1000 రూపాయలట, 1000 రూపాయలు 10%. 1000 రూపాయల పైన 10% ఎంత అంటే 100 రూపీస్. అంటే ఎంత అయింది? 1100 రూపీస్ అయింది. అంటే 1 ఇయర్కి అయితే 1100 రూపీస్ అయింది. ఎన్ని ఇయర్స్కి అంటున్నాడు? 2 ఇయర్స్కి ఎంత నడుతున్నాడు? మళ్ళీ అగైన్ 10%. చూడండి, బారు వడ్డీల పరంగా అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ పరంగా అయితే ఫస్ట్ ఇయర్ వడ్డీ 100 రూపాయలు పడింది కాబట్టి సెకండ్ ఇయర్ వడ్డీ కూడా 100 రూపాయలు పడుతుంది. బట్ ఇది చక్రవడ్డీ కాబట్టి మొత్తం సొమ్ము పైన అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే 1100 పైన 10% పడుతుంది. 1100 పైన 10% అంటే 110. సో 1100కి 110 కలిపితే ఎంత అంటే 1210 రూపాయలు. 1210 రూపాయలు. సో మన ఆన్సర్ వచ్చేసరికి 1000 రూపాయలు కాస్త 1210 రూపాయలు అయింది అంటే వడ్డీ ఎంత పడినట్టు? 210 రూపాయలు పడినట్టు. సో ఆన్సర్ 210. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీ బిట్. 1000 రూపాయల పైన 10% పడింది అంటే 1000 రూపాయల పైన 10% అంటే 100 రూపీస్. అంటే 1000కి 100 కలిపితే ఎంత అయింది? 1100 అయింది. మళ్ళీ 1100 పైన 10% ఎంత? 110 రూపాయలు. అంటే 1100కి 110 కలిపితే ఎంత అంటే 1210. 1000 రూపాయలు కాస్త 1210 రూపాయలు అయింది అంటే వడ్డీ ఎంత పడినట్టు? 210 రూపాయలు పడినట్టు. మరి ఇదే క్వశ్చన్ చక్రవడ్డీ బారు వడ్డీల పరంగా చేస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి. 1000 రూపాయలు 10% పడింది. 1000 రూపాయల పైన 10% అంటే 100. సో ఎంత అయింది? 1100 అయింది. అగైన్ మళ్ళీ సెకండ్ ఇయర్ 10%. సో మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 100 రూపాయలు పడుతుంది. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత అయితే పడిందో సెకండ్ ఇయర్ వడ్డీ కూడా అంతే పడుతుంది. అంటే ఎంత అయింది ఈసారి? 1200 రూపాయలు అయింది. అంటే 1000 కాస్త 1200 రూపాయలు అయింది అంటే వడ్డీ ఎంత పడినట్టు? 200 పడినట్టు. బారు వడ్డీల పరంగా సింపుల్ ఇంట్రెస్ట్ పరంగా అయితే వడ్డీ 200 పడింది. చక్రవడ్డీ పరంగా అయితే వడ్డీ 210 రూపాయలు పడింది. అంటే బారు వడ్డీకి చక్రవడ్డీకి తేడా అదే. బారు వడ్డీ ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత అయితే పడిందో సెకండ్ ఇయర్ వడ్డీ కూడా అంతే పడుతుంది. బట్ చక్రవడ్డీ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ 100 రూపాయలు పడితే ఈ 100 రూపాయల పైన కూడా 10% పడుతుంది. 100 రూపాయల పైన 10% ఎంత? 10 రూపాయలు. ఆ 100 పైన 10 కలిసి ఇక్కడ 110 అయింది. అదవుతుందా? సింపుల్గా ఈ ప్రాసెస్లో వెళ్ళండి, చక్రవడ్డీ ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, అమౌంట్ ఆన్ 5000 at 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ అంటున్నాడు. అమౌంట్ ఆన్ 5000 రూపీస్ at 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్. సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. 5000 రూపాయలు అంటున్నాడు. 20% అట 20%. 5000 పైన 10% అంటే 500. 20% అంటే 1000 రూపీస్. అంటే 1000 రూపాయలు. 5000 పైన 1000 రూపాయలు కలిస్తే ఎంత అయింది? 6000 రూపాయలు అయింది. అంటే 1 ఇయర్కి వడ్డీ ఓవరాల్గా టోటల్ అమౌంట్ 6000 అయింది. మరి సెకండ్ ఇయర్ అగైన్ మళ్ళీ ఎంత? 20% అంటున్నాడు. సో 10% 600 అయితే 20% ఎంత అవుద్ది? 1200 రూపాయలు అయింది. 6000కి 1200 కలిపితే ఎంత? 7200. అంటే అమౌంట్ ఆన్ 5000. సో టోటల్ అమౌంట్ వడ్డీ ఎంత అని అడగలేదు, టోటల్ అమౌంట్ ఎంత అడుగుతున్నాడు. టోటల్ అమౌంట్ ఎంత? 7200. అంతవుతుందా? అదే వడ్డీ ఎంత అడిగాడు అనుకోండి, ఫస్ట్ ఇయర్ వడ్డీ 1000, సెకండ్ ఇయర్ వడ్డీ 1200. సో టోటల్గా ఎంత అవుద్ది? 2200. చక్రవడ్డీ ఎంత అంటే ఆన్సర్ 2200. టోటల్ అమౌంట్ ఎంత అంటే 7200. సో చూసుకోండి, ఆడు ఏది ఇచ్చాడో దానికి మనం ఆన్సర్ చేయాలి. అర్థమవుతుంది? సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 రూపీస్ ఫర్ 1 year at rate 10% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టండి. హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో అర్ధవార్షికంగా చక్రవడ్డీ కలిపితే 1 సంవత్సరానికి వచ్చే చక్రవడ్డీ ఎంత నడుతున్నాడు. సో దానికి సింపుల్ షార్ట్కట్ చెప్తాను చూడండి. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు 1 ఇయర్కి అడుగుతున్నాడు. 1 ఇయర్లో ప్రతి హాఫ్ ఇయర్కి లెక్క ఏమన్నాడు? హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్కి ఒకసారి లెక్క వేయండి అని అర్థం. 1 ఇయర్లో ఎన్ని 6 మంత్స్ ఉంటాయి అంటే 2 6 మంత్స్ ఉంటాయి. 2 6 మంత్స్ ఉంటాయి కాబట్టి 2 డాష్లు పెట్టారు. డినామినేటర్లు ఎప్పుడు కూడా 100 ఉంటుంది. 100. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 10% ఇచ్చాడు. 10%. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 1 సంవత్సరానికి అయితే వడ్డీ రేటు 10%. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి వడ్డీ రేట్ను కూడా హాఫ్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్కి మన వడ్డీ రేట్ ఎంత అంటే
5% అని ఫిక్స్ అవ్వాలి. అంటే 105 105 అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ వేయగలిగితే చాలు, చాలా ఈజీగా అయిపోద్ది క్వశ్చన్. సో 10,000 అనేది అసలు నార్మల్గా హాఫ్ ఇయర్లీ అనే కండిషన్ అవ్వలేదనుకో 10,000 పైన 10% డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేవచ్చు. బట్ వాడు ఏమంటున్నాడు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కండిషన్ ఇస్తాడు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కించాలి అంటాడు. మరి 1 ఇయర్కి అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, హాఫ్ ఇయర్కి అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది అంటే 5% ఉంది. అంటే ఈ క్వశ్చన్కి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఫిక్స్ అవ్వాలి అంటే 5% అని ఫిక్స్ అవ్వాలి. అండ్ దట్టు 1 ఇయర్కి అడుగుతున్నాడు. 1 ఇయర్లో హాఫ్ ఇయర్లీ అంటున్నాడు కాబట్టి హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్. 1 ఇయర్లీ ఎన్ని 6 మంత్స్ ఉంటాయి? 2 6 మంత్స్ ఉంటాయి కాబట్టి 2 డాష్లు పెట్టాను. డినామినేటర్లో ఇప్పుడు 100 ఉంటుంది, 5% కాబట్టి 105 105. సో క్యాన్సిలేషన్ చేస్తే 2 జీరోలు 2 జీరోలు క్యాన్సిల్, 2 జీరోలు 2 జీరోలు క్యాన్సిల్. 105 × 105 105 స్క్వేర్ 105 స్క్వేర్. సో 105 స్క్వేర్ ఆల్రెడీ ఇందాకలే చెప్పాను షార్ట్ కట్. 5 స్క్వేర్ ఎప్పుడు కూడా చివరి 25 ఉంటుంది. 10 తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి? 11. 10 11s 110. అంటే మన ఆన్సర్ 11,025. బట్ వాడు ఏమడుతున్నాడు? వడ్డీ, చక్ర వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. ఈ 11,025లో నీకు వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయాలి. అంటే 11,025లో నుంచి 10,000 తీసేస్తే వడ్డీ ఎంత పడింది? 1,025 రూపాయలు పడింది వడ్డీ. 1,025 రూపీస్. ఆన్సర్ 1,025. అంటే నీకు వచ్చిన టోటల్ అమౌంట్ 10,000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే 1 సంవత్సరానికి వచ్చే మొత్తం సొమ్ము ఎంత అంటే 11,025 రూపాయలు. అంటే అందులో 11,025 రూపాయల్లో 10,000 అనేది అసలు. ఆ 10,000 తీసేస్తే 1,025 అనేది నీకు వడ్డీ కింద వచ్చింది. సో దాన్నే చక్రవడ్డీ 1,025. సో ఆన్సర్ మన ఆన్సర్ 1,025. నెక్స్ట్ వన్ కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. బారు వడ్డీ చక్రవడ్డీల మీద ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ఇది కంప్లీట్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నీకు కంప్లీట్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ బారు వడ్డీ చక్రవడ్డీల మీద ఆల్రెడీ హ్యాండ్అవుట్ చేశాను. ఇంకా ఎవరికైనా క్లారిటీ కావాలి అనుకుంటే హ్యాండ్అవుట్లోకి వెళ్ళి జాగ్రత్త వింటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి మీకు. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ ఫర్ 9 months అట్ రేట్ 20% per annum కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటున్నాడు. ఈసారి క్వార్టర్లీ అంటే హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్, క్వార్టర్లీ అంటే 1/4 అని అర్థం. మరి క్వార్టర్లీ అంటే 1/4. మరి 1 ఇయర్కి అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయాలి. క్వార్టర్లీ అన్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 4 చేయాలి. అంటే ఈ క్వశ్చన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది అంటే 5% అవుద్ది. ఈ క్వశ్చన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? 5%. మరి చెక్ చేద్దాం. సో దీన్ని ఎలా చేయాలి? 8,000 ప్రిన్సిపల్ అమౌంట్. సో డాష్ ఇంటూ డాష్, డినామినేటర్లో 100. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. సార్ ఎందుకు సార్ 3 డాష్లు పెట్టారంటే 9 monthsకి అడుగుతున్నాడు. 9 monthsకి. మరి క్వార్టర్లీ అంటే సంవత్సరానికి క్వార్టర్ ఎంత అంటే 3 months. సంవత్సరానికి 1/4. సంవత్సరంలో 1/4 అంటే ఎంత? 3 months. అంటే వడ్డీ ప్రతి 3 నెలలకు లెక్కించాలి. మరి ప్రతి 3 నెలలకు లెక్కిస్తూ 9 నెలల్లో ఎన్ని 3 నెలలు ఉంటాయి? 3 నెలలు ఉంటాయి. 1 2 3. మరి 3 డాష్లు పెట్టాను. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి 105 క్యాన్సిలేషన్ చేస్తే 3 జీరోలు క్యాన్సిల్. సో తర్వాత 5 20s 5 21s. ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ అవుతున్నాయా? 5 4s 5 21s. ఇంకా 4 1s 4 2s. సో చూడండి. సో 2 × 105 ఎంత అంటే 110. 21 స్క్వేర్ ఎంత అంటే 441. 21 స్క్వేర్ 441. సో 441 × 11 చేయాలి. 441 × 11. 441 × 11 చేస్తే 441. సో చూడాలి ఒకసారి. సో క్యాలిక్యులేషన్ ఒకసారి మళ్ళీ చూడండి, ఎక్కడైనా మిస్టేక్ చేసినామో చూద్దాం ఒకసారి. సో దీన్ని అంటే ఈ మొత్తం చేస్తే క్యాలిక్యులేషన్ హెవీ అయిపోద్ది. సో మనం ఒకసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్దాము. సో ఇదే క్వశ్చన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్దాం ఒకసారి. సో చూడండి, అంటే క్యాలిక్యులేషన్ చేస్తే హెవీ అవుతుంది కాబట్టి సో దీన్నే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే సో 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. క్వార్టర్లీ అడుగుతున్నాడు కాబట్టి ఈ క్వశ్చన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫిక్స్ అవ్వాలి? మనం 5% అని ఫిక్స్ అవ్వాలి. సో మరి క్వార్టర్ అంటే ఎన్ని మంత్స్ అంటే 3 months. మరి ఎన్ని మంత్స్కి అడుగుతున్నాడు? 9 monthsకి అడుగుతున్నాడు. 9 monthsకి. మరి
8,000 రూపీస్ పైన సంవత్సరానికి 12%, సంవత్సరానికి 20% అయితే 3 నెలలకి వడ్డీ రేట్ ఎంత అవుద్ది అంటే 5% అవుద్ది. మరి 8,000లో 5% ఎంత? 8,000లో 5% ఎంత చూడండి. 8,000లో 5%, 10% అయితే 800, 5% ఎంత? 400 రూపాయలు. అంటే 8,400 అయింది. 8,400. మళ్ళీ అగైన్ మళ్ళీ 5% చెక్ చేయండి. ఇదేంటిది? 3 మంత్స్కి. మళ్ళీ 5% అంటే 8,400లో 10% అంటే 840. 5% ఎంత అంట? హాఫ్, 420 అవుద్ది. సో 8,400 ప్లస్ 420 ఎంత అంటే 8,820. 8,820 ఇదంతా 6 మంత్స్కి ఇది. సో లాస్ట్ అగైన్ మళ్ళీ 5% చెక్ చేయండి. సో 8,820లో 10% ఎంత అంటే 882. మరి 5% ఎంత అవుద్ది అంటే హాఫ్, 441. మరి చక్రవడ్డీ ఎంత అడుగుతున్నాడు? చక్రవడ్డీ అంటే ఫస్ట్ ఇయర్ వడ్డీ 400, సెకండ్ ఇయర్ వడ్డీ 420, థర్డ్ ఇయర్ వడ్డీ 441. సో టోటల్గా కలిపితే 1,261 రూపాయి వచ్చింది. 1,261 రూపాయి. ఆప్షన్ డి. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ ఈజీ అవుతుంది. ఇందాక చేసాం కదా మనం, అది క్యాలిక్యులేషన్ హెవీ అవుతుందని చెప్పేసి ఈ పరంగా చెప్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 8,000. సో ఎప్పుడైనా కండిషన్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాకల క్వశ్చన్లో హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేశాను. ఇక్కడ క్వార్టర్లీ అంటున్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1/4 చేయాలి. సో 20%ని 1/4 చేస్తే ఎంత అంటే 5%. అంటే ఈ క్వశ్చన్కి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఫిక్స్ అవ్వాలి? 5% అని ఫిక్స్ అవ్వాలి. అదేవిధంగా సో మరి 9 మంత్స్కి క్వార్టర్లీ అంటున్నాడు. 1 ఇయర్లో క్వార్టర్ అంటే ఎంత అంటే 3 మంత్స్. మరి 9 మంత్స్లో ఎన్ని 3 మంత్స్ ఉంటాయి? 3 నెలలు ఉంటాయి. కాబట్టి 3 సార్లు మనం వడ్డీ లెక్కించాలి. 8,000లో 5% అంటే 400 కలిపితే 8,400. 8,400లో 5% అంటే 420. సో కలిపితే 8,820 వచ్చింది. 8,820లో 5% అంటే 441. సో మరి ఈ 3 వడ్డీలు లెక్కేస్తే ఓవరాల్గా మనకు వచ్చిన వడ్డీ ఎంత అంటే 1,261. సో మన చక్రవడ్డీ ఎంత? 1,261. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1,000 రూపీస్ ఫర్ 2 years at 10%. సో మరి 1,000 రూపాయలపై 2 సంవత్సరాలకు 10% చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి మధ్య భేదాన్ని కనుక్కోండి అంటున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి 1 సంవత్సరానికి డిఫరెన్స్ ఎంత అంటే 0 ఉంటుంది. 2 సంవత్సరాలకి డిఫరెన్స్ ఎంత అంటే ఫార్ములా వచ్చేసరికి D × P × R/100 హోల్ స్క్వేర్. D = P × R/100 హోల్ స్క్వేర్ ఫార్ములా. మరి ఫైండ్ ద డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ = ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 1,000 రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? 10%. 10%/100 హోల్ స్క్వేర్. సో 0, 0 క్యాన్సిల్. సో D = 1,000 ఇంటూ 1/10² అంటే 100. సో 00, 00 క్యాన్సిల్. డిఫరెన్స్ = 10 రూపీస్. సో మన ఆన్సర్ 10 రూపీస్. సో గుర్తుపెట్టుకోండి, చక్రవడ్డీకి బారు వడ్డీకి 1 సంవత్సరానికి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ 0. సో 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత అని అడిగితే ఫార్ములా D = P × R/100 హోల్ స్క్వేర్. సో మరి D వాల్యూ ఎంత మనకు తెలియదు, డిఫరెన్సే కనుక్కోమన్నాడు. ప్రిన్సిపల్ వాల్యూ 1,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 2 years అన్నాడు కాబట్టి పవర్లో 2 వేసారు. సో 1,000 ఇంటూ 0, 0 క్యాన్సిల్, 1/10² అంటే 100. 00, 00 క్యాన్సిల్ చేస్తే D = 10 రూపీస్ వచ్చింది డిఫరెన్స్. సో నెక్స్ట్ వన్, find the principal amount when the difference between compound interest and simple interest for 2 years is 72 rupees at 20% per annum. మళ్ళీ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు, 2 years గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి D = ఫార్ములా P × R/100 హోల్ స్క్వేర్. మరి డిఫరెన్స్ ఈసారి డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 72 రూపీస్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోమంటాడు. ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలియదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20/100 హోల్ స్క్వేర్. 0, 0 క్యాన్సిల్, 2 1s, 2 5s. సో 72 = P × 1/25. సో మరి P = 72 × 25 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. 72 × 25. సో P = 72 × 25 చేస్తే 72 హాఫ్ చేస్తే 36, 18. సో 72 × 25 చేస్తే 1,800. మన ఆన్సర్ 1,800. సో ఇది ఓవరాల్గా పార్ట్ నెంబర్ 2 అర్థమవుతుందా?
పార్ట్ నెంబర్ 3 అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ. జై హింద్.